నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పానీపూరితో 2700 టైఫాయిడ్ కేసులు నమోదు. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడి. రాజ్యాంగ నిబంధనలకు ప్రతి ఒక్కరూ కట్టుబాటు ఉండాలి. కేవీకే గడ్డిపల్లి ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లవకుమార్ హితవు. ప్రజల రక్షణ భద్రతకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం. బైంసా రూరల్ సిఐ చంద్రశేఖర్ స్పష్టీకరణ. వరంగల్ క్లబ్లో రాష్ట్ర స్థాయి వెటర్నర్ టెన్నిస్ పోటీలు ప్రారంభం. చురుకుగా పాల్గొన్న వెటర్నర్ క్రీడాకారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో పానీపూరి కారణంగా సుమారు 2700 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ టైఫాయిడ్ కు పానీపూరి డిసీజ్ అని నామకరణం చేశామన్నారు. కామెర్లు, పేగులలో మంటకు కారణమయ్యే పానీపూరిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని సూచించారు. ఓకే, జనాలు ఏం లేదు, అది రుచిగా ఉంటుందని చెప్పి వేస్తా ఉంటారు అనమాట. 1, 5, 10, 15. ఓకే, సో దీంతో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ కొద్ది కాలం మిగిలిన టైంలో ఎప్పుడు కూడా మనం ఇలా టైఫాయిడ్ చూడం. అంటే ముఖ్యంగా వెండర్స్ ఎవరైతే ఉన్నారో, అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ టైంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఈ వాటర్ ని కలుపుతారో అది ముందే కాచి వడపోసి శుభ్రంగా ఉండేట్టు చూసుకోవటం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, అట్లనే అక్కడ దోమలు లేకుండా, ఈగలు లేకుండా ఇవన్నీ చూసుకోవటం. సో వీటి ద్వారానే ఇవన్నీ కలుస్తాం. దయచేసి మాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ టైంలో పానీపూరి ఎస్పెషల్లీ తింటాం, తోపుడు బండ్ల మీద తీసుకునే ఆహార పదార్థాలు తింటాం. లేకపోతే అనవసరంగా వాడు 10 రూపాయలు 15 రూపాయల పానీపూరి రేపు పొద్దున 5,000కు 10,000కు బొక్క పెట్టే అవకాశం ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కేవీకే గడ్డిపల్లి ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి లవకుమార్ అన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఏ కిరణ్, డి ఆదర్శ్, డి నరేష్, ఏ నరేష్, డాక్టర్ టి మాధురి, ఎన్ సుగంధితో పాటు దివ్య, హర్షిని, శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఇప్పటిక సార్ అన్ని విషయాలు చెప్పాడు. దీనిలో ఏంటంటే మనకు మొట్టమొదటిసారిగా మనకి భారత రాజ్యాంగం అనేది లిఖితపూర్వకం. మనంతా కూడా లిఖితపూర్వక భారత రాజ్యాంగం. ఇది 2 సంవత్సరాల 11 నెలల 12 రోజులు రాయడానికి పట్టినటువంటి కాలం. దానిలో కూడా అన్ని సవరణలు కూడా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు కూడా ముఖ్యంగా మాట్లాడుతున్న కోచం కోచం అందరికీ జైభీం అంటే జ్ఞానం వర్ధిల్లాలి. జ్ఞానం వర్ధిల్లాలి. జైభీం అంటే వేరే నినాదం ఏం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి హక్కులలో ఓటు హక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 25 సంవత్సరాలు పోరాటం చేస్తే మనందరికీ ఓటు హక్కు వచ్చింది. హక్కుల గురించి మాత్రమే చెప్పాను. ఇది సభ కాదు. ఎక్కువసేపు మాట్లాడాలంటే, ఎక్కువసేపు చెప్పాలంటే సమయం ఉంటుంది, కానీ ఇది సభ కాదు. కాబట్టి తక్కువ సమయంలో చెప్పడం అందరికీ అర్థమైందని కోరుకుంటూ జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ప్రజల రక్షణ భద్రత కలిగించడం, వారి అవసరాలు తెలుసుకోవడం కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని నిర్మల్ జిల్లా బైంసా రూరల్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. కుబీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిధికే గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని తెలిపారు. పోలీసులు బృందాలుగా విడిపోయి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. నేర నియంత్రణ ఛేదనలో సీసీ కెమెరాల ద్వారా సులభతరం అవుతుందని, కనుక ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 77 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు సీజ్ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుబీర్ సబ్ ఇన్స్పెక్టర్ షరీఫ్, ఎస్ఐలు సుమాంజలి, శ్రీకాంత్తో పాటు కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ పాల్గొన్నారు. మహారాష్ట్ర దగ్గరలో ఉంది మీకు, రైట్? సో క్రైమ్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా. సో అక్కడ నుంచి ఇట్లా కూడా నచ్చి 5,000కే లేకుండా 10,000కే కొత్త బైక్ కొనిస్తా అంటే మీరు చాలా మంది కూడా తీసుకుంటారు. ఆర్సీ మళ్ళీ 10 రోజులకు వచ్చి ఆర్సీ ఇస్తా, ఆర్సీ పక్కా ఉన్నది, ఆర్సీ ఇస్తా. ఎప్పుడైతే నాకు 5,000 అర్జెంట్ ఉన్నది, ఈ బైక్ ఉంచుకో నాకు 5,000 అంటే మీరు ఏం చేస్తారు? బైక్ ఉంచుకొని 5,000 ఆ రకంగా ఉన్నటువంటి పనులు కూడా ఉంటాయి.
కొన్ని మహారాష్ట్ర కటింగ్ కంటారు హన్మకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో 2 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి వెటర్నరీ టెన్నిస్ పోటీలను వరంగల్ క్లబ్ సెక్రటరీ దొంతి రవీందర్ రెడ్డి చైతన్య డీమ్ 2 బి యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ పురుషోత్తం ప్రారంభించారు. వరంగల్ జిల్లా టెన్నిస్ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ 35, 45, 55, 65 సంవత్సరాల వయసు కలిగిన వెటర్నరీ క్రీడాకారులతో పాటు 140 మంది పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మురుగన్, కోశాధికారి రవీంద్రనాథ్, మీడియా కన్వీనర్ డాక్టర్ జయసింహ, టోర్నమెంట్ కమిటీ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. Next match is yours. Ready, we are ready. Tennis tournament, veteran tournaments, 35 plus, 45 plus, 55 plus, 65 plus. ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ అండ్ వరంగల్ క్లబ్ కలిసి చేస్తున్న యాక్టివిటీ. సో అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆల్ ద డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్స్ అంటే మోర్ తెలంగాణ డిస్ట్రిక్ట్ అదర్ దెన్ హైదరాబాద్ అందరూ పార్టిసిపేషన్ ఉంది. ఎంతమంది పార్టిసిపెంట్స్ ఇప్పుడు 50-60 టీమ్స్ వచ్చినాయి. ఎన్ని రోజులు సార్? 60 టీమ్స్. ఎన్ని రోజులు? 2 days అండి, సాటర్డే అండ్ 2 days. ఇవాళ రౌండ్స్ అయితే, రేపు రౌండ్స్ అయితే, టుమారో బై 6-7 o'clock మన కంక్లూజన్ ఉంటుంది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో మిస్టర్ నాగరాజ్ ఈజ్ సిపి నిజామాబాద్ ఈజ్ అ చీఫ్ గెస్ట్. హీల్ డిస్ట్రిబ్యూట్ ప్రైజెస్ టుమారో. Your good name, sir? I am Prabhakar Rao. I am the president of Warangal District Tennis Association. Then we have a treasurer, Ravindranath. Murugan is the secretary. కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము. త్రూఅవుట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి అందరు వస్తున్నారు. మంచిర్యాల, ఖమ్మము, పెద్దపల్లి, కరీంనగర్, భద్రాచలము, కొత్తగూడెం, సిద్దిపేట అందరూ వస్తున్నారు. ఇక్కడికి అందరూ వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమం చేయడం ఇది ఫస్ట్ టైం. చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం వరంగల్ క్లబ్లో. సో అందరు ప్లేయర్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. సో మేము మ్యాక్సిమం ఏంటంటే ఎవరైతే ప్లే చేసి ఆడేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫైనల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అన్ని ట్రాఫీస్ ఇస్తున్నాం. ట్రాఫీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. There is no cash prize. No cash prize. Trophies. Thank you. Okay. Big. So we are giving trophies. Trophies. So there is a category of 35 plus, 45 plus, 55 plus, and 65 plus. And altogether we have near about 70 teams. 140 people are participating here. Today and tomorrow. Tomorrow by 8 o'clock or 7 o'clock, as President said, maybe we'll have the finals, all the finals, and maybe finishing by 8 o'clock like that in the morning tomorrow. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలంలో దళిత బంధు ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరయ్యారు. 269 మందికి దళిత బంధు కింద మంజూరైన వివిధ రకాల వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం, రైతు వేదిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 73 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీపీ నిర్మలా విజేందర్ గౌడ్, సర్పంచ్ విజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికల గ్రామ అభివృద్ధి సభ్యులు, గ్రామస్తులు గ్రామ బహిష్కరణకు గురైన ముదిరాజులు ఇరు వర్గాలు ఆర్టీఓ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
ఇరు వర్గాల వారు నినాదాలు చేయడంతో ఆర్డీఓ వినోద్ కుమార్ కలుగజేసుకొని 2 రోజులలో విచారణ చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ముదిరాజులు శాంతించారు. గ్రామ బహిష్కరణ గురైన వారికి హైదరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుండి వచ్చిన ముదిరాజ్ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. కొందరిని గ్రామ బహిష్కరణ చేయడం అమానుషమని, ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరి ఇక్కడ కొండ్రికల్లో కుల బహిష్కరణ జరిగింది. దాన్ని నేను వీళ్ళకు సపోర్ట్గా ఒక ధైర్యం చెప్పడానికి, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ స్థితిగతులు చూశాను. వీళ్ళందరూ కూడా ఒకరోజు ఉండమని వాళ్ళు చాలా ప్రాధాయపడ్డారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి ఒక వాతావరణం అనేది, ఇలాంటి స్థితి అనేది నేను ఎక్కడ కూడా ఇంతవరకు చూడలేదు. మొన్న ఒక బ్రాహ్మణపల్లిలో ఒకరిని ఇలానే కుల బహిష్కరణ చేసింది. ఆసకొత్తూరులో 160 కుటుంబాలను కూడా గ్రామ బహిష్కరణ చేసింది. అక్కడ కూడా నేను అంటారా కానీ మా ముదిరాజులను ప్రతి కులంలో ప్రతి గ్రామంలో అంటారని బహిష్కరిస్తుంటూ మామూలుగా బహిష్కరించే కుండ్రికల్ల గ్రామం. ఇక్కడ కుండ్రికల్ల దేవస్థానాలకు సంబంధించిన ఒక భూమి గురించి చిన్న గొడవలు జరుగుతుంది. పూర్వకాలం నుండి వదిలేసిన భూమిని ముదిరాజ్ సంఘ సభ్యులు కంచె వేయడంతో పెద్ద మనుషులందరూ ఎందుకు వేస్తున్నారని అడిగినందున వారు దానికి కుల బహిష్కరణ అన్న పేరుతో పెద్ద మనుషులపై కేసు పెట్టడం జరిగింది. అందులో ఎటువంటి నిజాలు లేవు, బహిష్కరణ అనేది ప్రస్తావన లేదు. కానీ భూమి ఎందుకు పట్ట చేయించుకున్నారన్నందున వారే పెద్ద మనుషులపై దౌర్జన్యంగా కేసులు పెట్టడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి వారు పెద్ద మనుషులపై కేసు పెట్టడంతో ఇవాళ కుండ్రికల్ల గ్రామ ఆమ్ సంఘాలన్నీ మెట్టిపల్లికి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు మన బాగా చెప్పుకోలేదు సార్, బాగా ఏదైనా మిమ్మల్ని అడగని చేయాలి, అర్థమైంది. ఏదన్నా కూడా మెట్పల్లి మండలం కొండ్రికల్ల గ్రామాన్ని సందర్శించడం జరిగినది.
ఆ గ్రామంలో అక్టోబర్ 26, 2022 నుండి ముదిరాజు బంధువులకు గ్రామ బహిష్కరణ చేసి నీళ్లు, నీడ, ఉప్పు, పప్పు, స్కూల్ పిల్లలకు కూడా పోవడానికి అన్ని బంద్ చేసి నెల రోజుల నుండి వాళ్ళని నానా చిత్రహింసలు ఈడీసీ చేస్తున్నది. ఒకటే ఈరోజు భారత రాజ్యాంగం రచించిన రోజు. ఈ రాజ్యాంగం రచించిన రోజే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడులను అరికట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబో కాలంలో ఇలాంటి దాడులు కనుక జరిగితే తప్పకుండా మా తెలంగాణ ముదిరాజు మహాసభ ప్రతిఘటిస్తుంది. మా డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారి ఆదేశానుసారం ఇవాళ గ్రామాన్ని సందర్శించడం జరిగినది. ఆ గ్రామంలో చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా ఇవాళ పశువులు కూడా నీళ్లు తాగాలనేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇది కడు దయనీయమైనటువంటి స్థితి. ఈ స్థితి రావడానికి కారణం అక్కడ ఉన్నటువంటి వీడీసీ. ఆ వీడీసీని వెంటనే తొలగించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా మమేకం చేసి వాళ్ళందరినీ కలపవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా ఇమ్మీడియట్గా స్పందించి దీన్ని తాత్సర్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా కలిసిమెలిసి ఉండేలాగా చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముప్పల్లి మండలం కొండికాల గ్రామంలోని ఈ వీడిసి ముద్రాలను దాదాపు నెల 10 రోజుల నుంచి గ్రామం నుంచి వెళ్ళేసి వాళ్లకు తిండి కానీ మన పశువులకు మేకలు కానీ పిల్లలకు స్కూల్ పోవడానికి కూడా పక్కపంట వాళ్ళు పాలు అడిగితే ఈ వీడిసి వాళ్ళు ఎవరు మాట్లాడినా 20,000 రూపాయలు దండగా అని చెప్పారు. కాబట్టి మేము ఈరోజు ఆడియో గారి దగ్గర వినతి పత్రం ఇచ్చాము. ఆడియో గారు మాకు 2-3 రోజుల లోపల ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాబ్లం మీద సాల్వ్ చేయకుంటే మా జిల్లా పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాయిలం అందరం కలిసి ఈ వీడిసి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఒకటి మేము వినియోగించుకుంటున్నాము. ఈ వీడిసి వాళ్ళని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని పక్షాన మాత్రం మా ముద్రాలు మొత్తం పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు, అవసరమైతే మన కొండాటం నుంచి ఇక్కడ పాదయాత్ర కూడా చేసి మా ముద్రాలు ఏంటో అనేది చూపిస్తాము. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మా ముద్రాల పక్షాన కొంచెం ఆలోచించి, ఇప్పటికి వాళ్ళు నెల 10 రోజులు వాళ్ళకి సరిగా అన్నం తినక, నీళ్లు తాగక, పాలు తాగక, మన పశువులకు, బర్రెలకు మేము ఈరోజు పోయినాము. ఆ ఊరిలో పోతే ఆ ఆడవాళ్ళు ఏడిస్తే మాకే దుఃఖం వచ్చింది. వీడియోలు చేస్తే కూడా స్టేట్ ఎంచుకుంటే 20,000 రూపాయల జుర్మానా అంటున్నారట. వీడియోలు చేసిన మీరు ఎంచుకుంటే 20,000 రూపాయలు. వాళ్ళు ఒక్కొక్కరు నెల రోజుల నుంచి వీడియోలు చేసిన ఆకు ముక్కిపోతున్నది. వాళ్ళకి వీడియోలు వేస్తలేదు. డాక్టర్ అయితే డాక్టర్ను 20,000 రూపాయల జుర్మానా అంటున్నారు. ప్రతి వాళ్ళు ఈ పద్ధతి చేసి వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి అందుకెళ్ళి కొంత ఒక సంఘం ఉంటే ఒక సంఘముని భయభ్రాంతులకు గురి చేసి సంఘముని విభజించి వీళ్ళకి నానా చిత్రహింసలు చేస్తున్నారు. దీన్ని దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి వెంటనే అక్కడ ఎంక్వైరీ పెట్టి మా తగు చర్యలు తీసుకొని మా యొక్క ముదిరాజులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో మహాలక్ష్మి ఆలయం వద్ద ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మెట్పల్లి నుండి జగిత్యాల వెళ్తున్న ఆటో ముందు టైరు విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో చెవులమద్ది గ్రామానికి చెందిన అశోక్తో పాటు మెట్పల్లికి చెందిన విజయ్ అనే యువతికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు.
సతీష్ అడిగండి అందే సతీష్ అడుగుమా లోడ్ వేసుకుని వస్తున్నా మన ముంగడిది ఇరిగిపోయింది బొక్కరం అది ఇరిగిపోవట్లా ఇండిల్ అనేది ఆటో అనేది కంట్రోల్ కాలే నేను ఎంత ట్రై చేసినా దీనికి వచ్చిన ఇటే దీనికి వచ్చేటట్లా నా ముంగడ ఉన్న బండికి అనేది కలిగింది అన్న నెట్వర్క్ ఆదికి లేదన్న కొంచెం టికెట్లు అమ్మ దెబ్బ ఎక్కడ తాకిందమ్మా లైట్ పెట్టాను లైట్ పెట్టానా చోళ్ళకి వెళ్ళింది అన్న గిరి లైట్ పెట్టు ఫోటో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం దళిత్ శక్తి ప్రోగ్రాం అధ్యక్షుడు పందిరి రవి ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి శోభన్ బాబు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగస్తులు జంగిలి శ్రీనివాస్ యాదవ్, చింతకాయల యాదవ్ సోదరులు, ముస్లిం సోదరులు ఎస్కే రసూల్, ఎస్కే సలీం, ఎస్కే పాషా తదితరులు పాల్గొన్నారు. లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యంగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్ర్యమును అంతస్తులోను అవకాశంలో సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతీయ ఐక్యతను అఖండతను తప్పక సౌభ్రాతృత్వము పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరము నవంబర్ 26వ తేదీ దినమున మా సంవిధాన సభయందు ఇందు మూలంగా సంవిధానమును అంగీకరించి అధిశాసనం చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమే. జై అంబేద్కర్. జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి. అందరికీ జై భీమ్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రోజురోజుకు కోతుల బెడద ఎక్కువ అవుతుంది. రామ్నగర్, ఆదర్శనగర్, కళానగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి గుంపులుగా చొరబడి ఇంటి వెలుపల ఉన్న పూల కుండీలను, పండ్ల మొక్కలను నాశనం చేస్తున్నాయి. ఆదమరిచి తలుపు తీసి ఉంచితే ఇంటిలోని వస్తువులను పారవేస్తున్నాయి. ఆరుబయట బట్టలు ఆరవేస్తే వాటిని చింపుతో నానా హంగామా చేస్తున్నాయి. ధైర్యం చేసి ఎవరైనా వాటిని అడ్డుకుంటే దాడులకు పాల్పడుతున్నాయని పలువురు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కోతులకు అడవి బాట పట్టేలా చేయాలని కోరుతున్నారు. అలాగే పలు వార్డులలో కుక్కల బెడద కూడా ఎక్కువగా ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలను బయటకు పంపాలంటే హడలిపోతున్నారు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం ఇస్లాం నగర్లో ఘనంగా గియార్మీ షరీఫ్ సందాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ నుండి దర్గా వరకు గంధంతో బయలుదేరారు. పాదయాత్రగా వెళ్లి భారీ ఎత్తున గంధం సందల్ జెండాలతో వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. ఈ వేడుకలో పలువురు హిందువులు కూడా పాల్గొని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నారు. గౌసేపాక్ దర్గా వరకు సాందాల్తో గంధం దర్గా వద్దకు చేరుకొని అనంతరం అంతా కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఖజానా జీరోద్దీన్, సయ్యద్ ఇక్బాల్, గౌసుద్దీన్, హైదర్ తదితరులు పాల్గొన్నారు. لا يستوي أصحاب النار وأصحاب الجنة أصحاب الجنة هم الفائزون لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله وتلك الأمثال لا تسمع قل يا أيها الكافرون تعبدون ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنا عابد ما عبدتم ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي دين بسم الله الرحمن الرحيم قل هو الله وسلم حاكم بالعدل والشرف محمد صلى الله تعالى عليه وسلم معدن الأنعام والحكم محمد صلى الله تعالى عليه وسلم زينة الدنيا وبهجتها محمد صلى الله تعالى عليه وسلم كاشف الغمام والزلل محمد صلى الله تعالى عليه وسلم ذكره بأنفسنا محمد صلى الله تعالى عليه وسلم شكره فرجل عن الأمم إنا شفينا حبيبنا مولانا محمد بن معدن الجود والكرم وابن حبيب خير हमारी मनसबों की मेहनत मनसबों को सच्चा पक्का मोमिन मुसलमान अपने रसूल के फजाइल में जिंदा करने के फजाइल में दे रहा है ना इधर जा इधर బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పానీపూరితో 2700 టైఫాయిడ్ కేసులు నమోదు. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడి. రాజ్యాంగ నిబంధనలకు ప్రతి ఒక్కరూ కట్టుబాటు ఉండాలి. కేవీకే గడ్డిపల్లి ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లవకుమార్ హితవు. ప్రజల రక్షణ భద్రతకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్. బైంసా రూరల్ సిఐ చంద్రశేఖర్ స్పష్టీకరణ. వరంగల్ క్లబ్లో రాష్ట్ర స్థాయి వెటర్నర్ టెన్నిస్ పోటీలు ప్రారంభం. చురుకుగా పాల్గొన్న వెటర్నర్ క్రీడాకారులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.